హాయ్ గైస్, నేనైతే ప్రజెంట్ తోటలోకి అయితే వచ్చాను. తోటలోన కొన్ని బర్డ్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయి. సో ఇందులో మంచి బర్డ్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే మొత్తం 3 కేటగిరీలుగా డివైడ్ చేశాను. ఒక పెయిర్ వచ్చి 2500. డైరెక్ట్ ప్రైస్లు కూడా చెప్తున్నాను. ఒక పెయిర్ వచ్చి 2500, ఒక పెయిర్ వచ్చి 3000, ఒక పెయిర్ వచ్చి 4000 పడుతుంది. 2500 ఒకటి, 3000 ఒకటి, 4000 ఒకటి. అంటే ఈచ్ పెయిర్ నేను చెప్తున్న ప్రైస్ ఈచ్ పెయిర్ది అనమాట. ఈచ్ పెయిర్ ప్రైస్ వచ్చి ఇలా పడుతుంది అని నేను చెప్తున్నాను. బట్ ఏంటంటే 2500లో ఆల్మోస్ట్ నాకు తెలిసి 2 to 3 పెయిర్స్ ఉంటాయి. 3000లో ఒక 2 పెయిర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి 4000లో 2 పెయిర్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ 2 పెయిర్స్ ఉంటాయి 4000లో. సో 4000లో 2 పెయిర్స్ ఎందుకు అని అంటున్నానంటే, స్ప్రింట్లో మంచి టాప్ స్పీడ్స్ ఉన్న బర్డ్స్, ఆల్మోస్ట్ ప్లేస్మెంట్స్ తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉన్న బర్డ్స్ ఒక 2 పెయిర్స్ అనమాట. ఆ 2 పెయిర్స్ అట్ల తాలూకు బేబీస్ కూడా నేను ప్రజెంట్ ఈ ఇయర్ అయితే రేస్లో అయితే పెట్టడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఓన్లీ సారీ ఫర్ ద ట్రబుల్, ఏంటంటే ఓన్లీ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఓన్లీ 3 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్లో ఉంది. అది మాత్రం ముందుగానే చెప్తున్నా. ఏంటంటే 2500 అన్నా కదా, అందులో 3 పెయిర్స్ కనుక తీసుకున్నట్లయితే 2300కి ఈచ్ పెయిర్ పడుతుంది. అది ఫైనల్, దట్స్ ఫైనల్ బ్రదర్ ప్రతి ఒక్కరికి. ఏంటి అంటే మళ్ళీ నో బార్గెనింగ్, ఎందుకంటే మళ్ళీ ఇంకా ప్రైస్ తగ్గించు బర్డ్స్ తీసుకున్నాం కదా అని మాత్రం ఏమనుకోవద్దు. దట్స్ ఫైనల్ అనమాట. మంచి బర్డ్స్, నా లైన్లో బర్డ్స్ అన్నీ కూడా. సో టాప్ బర్డ్స్ అనమాట. సో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న బర్డ్స్ అయితే స్టార్టింగ్లో చూడండి. స్టార్టింగ్లో కొన్ని పేర్స్ పెడతా, అది వచ్చి అంటే కొన్ని బర్డ్స్ పెడతా, ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ కూడా. అందులో కింద ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను. సో ఆ బర్డ్ వచ్చి 2500 అని పెట్టానంటే ఆ బర్డ్ వచ్చి 2500 కాస్ట్లో ఉన్న బర్డ్ అని అర్థం అనమాట. సో 3000 అని పెడితే ఆ బర్డ్ వచ్చి 3000లో ఉందని అర్థం. 4000 అని పెడితే ఆ బర్డ్ 4000 ప్రైస్లో ఉంది అని అర్థం. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే ఈచ్ బర్డ్ 4000, 3000, 2500 అని కాదు. మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. ఒక సెట్లో అంటే ఒక జతలో ఆ జతలో ఆ ఫీమేల్ కూడా ఇస్తానమాట. ఆ జతలో ఆ ఫీమేల్ 2500లో ఆ ఫీమేల్ కూడా వస్తుంది. దాంతోపాటు మేల్ మీకు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇందులో కొన్ని మేల్స్ ఉన్నాయి, కొన్ని ఫీమేల్స్, కొన్ని మేల్స్ కొన్ని ఫీమేల్స్ ఉన్నాయి ఇందులో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేటట్లయితే మాత్రం ప్లీజ్ కాంటాక్ట్, లేదంటే ఇన్స్టా ఐడి అయితే ఇస్తున్నాను. ఇన్స్టా ఐడి అయితే ఫాలో అవ్వండి. మిస్టర్ సురేష్ లాఫ్ట్స్ అనే కొట్టండి. ఇన్స్టా ఐడి మిస్టర్ సురేష్ లాఫ్ట్స్. నా నేమ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇన్స్టాలోకి వెళ్ళి చెక్ చేసినా ఉంటుంది. లేదు అంటే మాత్రం కమెంట్ సెక్షన్లో అయితే స్టార్టింగ్లో పిన్ అయితే చేస్తాను. కమెంట్ సెక్షన్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ కాంటాక్ట్ మీ, ఓకేనా? ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ కొన్ని బర్డ్స్ అయితే తీసేద్దామని నేను ఫీల్డ్లో అయితే ఉన్నాను అనమాట. అంటే రేస్కి అటువైపు రేసు చేయలేను, అలాగే ఇంట్లో పెట్టుకోలేను అనమాట. వాటి బేబీస్, ఇంకోటి ఏంటంటే వీటి బేబీస్ కూడా, ఇందులో వీటి బేబీస్ ఉన్నాయి, వీటి బ్రదర్స్ ఉన్నాయి, వీటి సిస్టర్స్ కూడా నా దగ్గర ఈ ఇయర్ అయితే ఫ్లై చేస్తున్నాయి. అది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుతుందా అనేది పక్కన పెడితే ఈ ఇయర్ అవి కూడా ఫ్లై చేస్తున్నాయి అనమాట. సో దాన్ని బట్టి బర్డ్స్ మంచివా వేస్ట్వా అనేది మీకే వదిలేస్తున్నాను, మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇగోండి, ప్రొఫైల్ పైన వస్తున్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ కూడా ఒకసారి చెక్ చేసుకుని చెప్తాను. నేను ప్రైస్లో అయితే చెప్పేస్తాను, డైరెక్ట్గా ప్రొఫైల్లోనే చెప్పేస్తా. ఇంకా కమెంట్ పైన అయితే పెట్టను, డైరెక్ట్ చూసుకోండి, ఓకేనా?